అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. తెలుగు నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి అమ్మవారి యొక్క అనుగ్రహం మీ ఇంట కలిగి మీరు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని, సంపూర్ణమైన ఆయుష్ ఆరోగ్యంతో ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఉగాదికి ముందు రోజు వచ్చే అమావాస్య కొత్త అమావాస్య. మరి కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి పూజలు చేస్తాం. మరి గ్రామదేవత అమ్మవారిని పూజించడానికి కావలసిన పూజా సామాగ్రి, అలాగే ఉగాది రోజున కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా నేను ఈరోజు వీడియోలో పెడుతున్నానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూజ కోసం ముందు రోజు పూజా వస్తువులు ఏమేమి ఇంటికి తీసుకురావాలనే విషయం చాలా చక్కగా అర్థమవుతుంది. ముందుగా పూజ కోసం ముఖ్యంగా కావాల్సింది వేపమండలండి. ముందుగా ఉగాదికి ముందు రోజు కొత్త అమావాస్య కాబట్టి వేపమండలతో గుమ్మానికి చక్కగా అలంకరణ చేయటం, లేదా ఇంటి బయట గేటుకైనా సరే ఒక్క వేపమండని పెడితే చాలా అంటే చాలా మంచిది. ఇక ఉగాది రోజున ముఖ్యంగా మనకు కావాల్సింది వేప పువ్వు. ఈ రోజున ఉగాది పచ్చడి తయారు చేస్తాం. అందుకు ముఖ్యంగా కావాల్సింది వేప పువ్వు, మామిడికాయలు, చింతపండు, ఉప్పు, కారం. కారానికి బదులు ఎండుమిరపకాయలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. ఇంకా బెల్లంతో మొత్తం 6 రకాలు. 6 రకాలంటే షడ్రుచుల సమ్మేళనాన్ని ఉగాది పచ్చడి అని అంటారు. మరి ఈ ఉగాది పచ్చళ్ళు ఇవే కాకుండా చాలామంది పుట్నాల పప్పు, కొబ్బరి తురుము, చెరుకు ముక్కలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారండి వారి అభిరుచి తగ్గట్టుగా. ఇవి ఉంటే సరిపోతుందండి. ఇంకా ఉగాది రోజున ఇంటికి తీసుకురావాల్సిన మంగళకరమైన వస్తువులు ఏమిటి అంటే ఆవు దూడ బొమ్మ కానీ, లేదా బెల్లం, అలాగే పసుపు కొమ్ములు లేదా రాతి గౌరమ్మ చెట్టు, ఉప్పు, బియ్యం, అలాగే మజ్జిగ కవ్వం, పసుపు కొమ్ములు, ధాన్యం బుట్ట, లక్ష్మీ కొంచెం లేదా మంగళకరమైన వస్తువులు ఇవన్నిట్లో ఏవైనా సరే మీరు ఇంటికి ఈరోజు తీసుకొస్తే చాలా అంటే చాలా మంచిదండి. లక్ష్మీప్రదం కూడా. ఇంకా కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి సపరేట్గా పూజాపీఠను ఏర్పాటు చేసి పూజలు చేస్తూ ఉంటాం. అయితే ఈ రోజున అమ్మవారికి చద్ది ఉపారం మనం చెల్లిస్తూ ఉంటాం, అంటే నైవేద్యంగా పెడుతూ ఉంటాం. మరి చద్ది ఉపారం ఎలా తయారు చేయాలి అనే విషయాన్ని ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఉగాది రోజైనా సరే చలిమిడి వడపప్పు పానకం చేస్తూ ఉంటాము. అలాగే కొత్త అమావాస్య వేళ కూడా పచ్చి చలిమిడి వడపప్పు పానకం చేస్తాం కాబట్టి అందుకు వరిపిండి, బెల్లం, మిరియాలు, ఇంకా పెసరపప్పు ఇవన్నీ తయారు చేయడం కోసం ఇవి వస్తువులు అయితే ముందుగా తెచ్చిపెట్టుకోవాలండి. ఇవి మనం కొత్త అమావాస్య వేళ అలాగే ఉగాది రోజున కూడా చేస్తూ ఉంటాం కాబట్టి ముందుగా పూజ కోసం సిద్ధం చేసుకోవచ్చు. ఇంకా వీటితో పాటుగా గుమ్మానికి ఉగాది వేళ మామిడాకులతో తోరణాలు కడితే మంచిదండి. అందుకు మామిడాకులు అయితే కావాల్సి ఉంటుంది. సంవత్సరం మొత్తంలో మనకి ఎన్ని అమావాస్యలు వచ్చినప్పటికీ కూడా ఉగాదికి ముందు రోజు వచ్చే కొత్త అమావాస్య చాలా విశేషమైనది, చాలా ప్రత్యేకమైనది కూడా. మరి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది దరి చేరకుండా ఉండాలి అంటే, అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ బయటకు పారద్రోలాలన్నా సరే మన ఇంటికి ఈ రోజున బూడిద గుమ్మడికాయని ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారానికి కడితే చాలా మంచిది. అందుకు బూడిద గుమ్మడికాయ కావాలండి. అలాగే ఈరోజు కొత్త అమావాస్య కాబట్టి ఇల్లంతా కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు నీళ్ళలో వేసి మాపు పెడితే చాలా మంచిది. అలాగే మంగళకరమైన వస్తువులలో ఉగాది రోజున ఇంటికి తీసుకురావాల్సిన వస్తువులలో ఉప్పు కూడా ఒకటి. కొత్త అమావాస్య వేళ గ్రామదేవత అమ్మవారికి నిమ్మకాయల మాలను అలంకరణ చేస్తూ ఉంటాం. అందుకు నిమ్మకాయలు కావాలి. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఇంటి దగ్గర అంటే కొత్త అమావాస్య వేళ నిమ్మకాయని మధ్యలో కట్ చేసి ఒక నిమ్మకాయ మీద పసుపు, ఒక నిమ్మకాయ బద్ద మీదేమో కుంకుమ అద్ది ఇంటి ప్రధాన గుమ్మని సింహద్వారం దగ్గర పెడితే మంచిదండి. అలాగే షాప్ దగ్గర కూడా పెట్టవచ్చు. అలాగే గుమ్మానికి వాహనాలకు కూడా నిమ్మకాయలు ఈ కొత్త సంవత్సరం వేళ కడితే చాలా మంచిది. అందుకు ముఖ్యంగా కొత్త అమావాస్య ఉగాది పూజల కోసం ముందుగా తీసుకురావాల్సిన వస్తువులలో ఇవి ప్రత్యేకమైనవి. ఇంకా ఉగాది రోజున మంగళకరమైన వస్తువులలో అమ్మవారి పాదాలు, అయ్యవారి పాదాలైనా సరే ఇంటికి ఈరోజు తీసుకురండి మంచిది. ఇంకా పసుపు, కుంకుమ ప్రతి పూజకు ముఖ్యంగా కావాలండి. ఇంట్లో ఉన్నా కూడా కొత్త ప్యాకెట్లు పసుపు ప్యాకెట్, కుంకుమ ప్యాకెట్ తెచ్చుకోవడం కూడా మంచిదండి. అలాగే గంధము. మరి ఉగాది వేళ ఏ దేవుని పూజించాలి అంటే ఈ రోజున సకల దేవతా ప్రార్థన చేయాలండి. కాబట్టి మీ నిత్య పూజా మందిరంలోనే పూజ అనేది ఉగాది వేళ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ రోజున అష్టోత్తరం చదవాలనుకున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదండి, మంగళకరమైన వస్తువులు అంటే చిట్టి గాజులు, చిట్టి గవ్వలు, అలాగే తామర గింజలు, 1 రూపీ కాయిన్స్, గురివింద గింజలు ఇవేమీ లేకపోయినా సరే ఎర్రటి అక్షంతలతో అయినా సరే అమ్మవారికి, అయ్యవారికి ఈ రోజున పూజ చేస్తే మంచిదండి. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి లలితా నవరాత్రులు, రామనవరాత్రులు చైత్రశుద్ధ పాడ్యమి వేళ మొదలవుతాయి. కాబట్టి ఈ ఉగాది నుంచి అమ్మవారికి మనం పూజలు చేస్తూ ఉంటాం, లలితాదేవి అమ్మవారికి. అయితే మీ దగ్గర ఎక్కువగా పువ్వులు లేనట్లయితే ఇలా చిట్టి గాజులతో మాల కానీ, లేదా మీ చేతి సైజుతో ఉన్నటువంటి గాజుల మాలైనా సరే అమ్మవారికి అలంకరణ చేయండి. ఇటువంటి పత్తి వస్త్రం కూడా వేసినా కూడా మంచిదేనండి.
ఇంకా మనకి పూజకు ముఖ్యంగా అన్నీ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. అందులో పసుపు, కుంకుమ, గంధము, అలాగే అక్షింతలు, ధూప్ స్టిక్స్, ఆరత బిళ్ళలు, ఒత్తులండి. ఈ ఒత్తులు కూడా ఎర్రటి ఒత్తులు ఉపయోగిస్తే పూజలో చాలా మంచిది. ఒకవేళ ఎర్రటి ఒత్తులు లేనట్లయితే మామూలు ఒత్తులతో కూడా దీపారాధన చేయవచ్చు. ఇంకొంచెం దూది కూడా పెట్టుకోండి. ఎందుకంటే దూదితో వస్త్రం తయారు చేయాలన్నా, యజ్ఞోపవీతం వస్త్రము సమర్పించాలన్నా కూడా ఈ దూది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే విడిగా కొద్దిగా దూది, ఇంకా ఒత్తులు ఇవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలి. వీటిలో ఏమైనా పూజా వస్తువులు లేనట్లయితే ముందుగానే తెచ్చిపెట్టుకోండి. పూజ ఉదయమే ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఆ వస్తువు లేదు, ఈ వస్తువు లేదు అనకుండా ముందుగానే తెచ్చుకోవడం వల్ల, ఈ పూజా వస్తువులు ముందుగానే సిద్ధం చేసుకోవడం వల్ల పూజ అనేది ఉదయమే చేసుకోవచ్చు. వీటితో పాటుగా ఉగాది నాడు చేతికి కొత్త గాజులు వేసుకుంటే మంచిదండి. కాబట్టి పెళ్ళైన ప్రతి మహిళ కూడా చేతికి మట్టి గాజులు వేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజున చేతికి మట్టి గాజులు కూడా కొని తెచ్చుకోండి. అలాగే ఈ బాక్స్ అనేది పక్కకి తిరగబడినా కూడా వస్తువులు, అందులో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా ఒలిగిపోకుండా ఈ కవర్ అయితే కాపాడుతుంది. ఎప్పుడు ఇలాగే స్టోర్ చేసుకుంటారండి. మీకు ఏదైనా చిన్న టిప్ ఉపయోగిస్తూ మీరు కూడా యూస్ చేయండి. ఇంకా వీటన్నిటితో పాటుగా గ్రామదేవత అమ్మవారి పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా అమ్మవారి కలశం అయితే పెట్టాలండి. కలశం ఆనవాయితీ లేని వారు కూడా ఈ కలశాన్ని పెట్టుకోవచ్చు. మన ఛానల్లో గ్రామదేవత అమ్మవారి పూజా విధానము ఇంట్లో ఎలా చేయవచ్చు అనే విషయాన్ని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి. ఒకసారి ఎవరు మిస్ అయినట్లయితే ఆ వీడియో కూడా చూడండి. అయితే గ్రామదేవత అమ్మవారి ఫేస్ లేకపోయినా సరే మీ దగ్గర వరమహాలక్ష్మి అమ్మవారి పూజ చేసేటప్పుడు అమ్మవారి ఫేసులు ఉంటాయి కదండి, ఆ ఫేస్ అని పూజలో పెట్టుకోవచ్చు. అయితే అమ్మవారికి కూడా చక్కగా గంధం, కుంకుమ బొట్లు, గంధం రాసి నేనైతే సిద్ధం చేసుకున్నాను పూజ కోసం. ఇలా పూజకు కావాల్సిన పూజ ఏర్పాట్లు కూడా ముందుగా ఏమేమి చేసుకోవాలి అనే విషయాన్ని కూడా ముందుగానే వీడియో పోస్ట్ చేస్తున్నానండి. అలాగే అమ్మవారి కోసం అని చెప్పి నిమ్మకాయలు, వేపాకులు, పువ్వులతో కూడా మాలగా ముందుగానే సిద్ధం చేసుకోవచ్చు. అలాగే గ్రామదేవత అమ్మవారికైనా లేదా చైత్రశుద్ధ పాడ్యమి వేళ లలిత నవరాత్రుల్లో అమ్మవారికి చీర, జాకెట్ పెట్టాలనుకున్నా కూడా ముందుగానే సిద్ధం చేసుకోవాలండి. ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు శారీ అయితే తెప్పించానండి. అలాగే జాకెట్ పీస్ కూడా సపరేట్గా జాకెట్ మొక్క, 2 తమలపాకులు, పళ్ళు, అలాగే పసుపు, కుంకుమ, గాజులు, దక్షిణ సమేతంగా అమ్మవారికి అయితే సమర్పించవలసి ఉంటుంది. ఈ విధంగా గ్రామదేవత అమ్మవారికైనా లేదా లలిత నవరాత్రులలో అమ్మవారి కోసం ఈ విధంగా సిద్ధం చేసుకోవచ్చండి. అలాగే గ్రామదేవత అమ్మవారికి ఉపహారం పెట్టేటప్పుడు తప్పనిసరిగా అరిటాకులు పెడితే మంచిదండి. అలాగే ఉగాది వేళ ఇంట్లో నైవేద్యం పెట్టాలనుకున్నా కూడా దేవుడికి అరిటాకులు పెడితే మంచిది. అందుకోసం అరిటాకులు కావాలి. ఇంకా పండ్లు. చైత్రశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు మొత్తం 9 రోజులు లలిత నవరాత్రుల పూజలు చేస్తూ ఉంటాము. అందుకోసం అమ్మవారికి ప్రతిరోజు కూడా ఉదయం వేళ, సాయంత్రం వేళ పూజ చేసేటప్పుడు పండ్లు ఏమైనా సరే నివేదన చేయవచ్చు. అందుకోసం పండ్లు కావాలి. ఇంకా పువ్వులు, చామంతి పూలు, గులాబీలు, తమలపాకులు, ఇంకా ఇవే కాకుండా పూజ కోసం ప్రతిరోజు కూడా ఇంటి ముందు ముగ్గు వేయాలన్న వరిపిండి, అలాగే పసుపు, కుంకుమ, గంగాజలము, జవ్వాది పౌడర్, జవ్వాది, ఇంకా ప్రతిరోజు కొబ్బరికాయ కొట్టడం కోసం కొబ్బరికాయ కావాలి. ఇంకా నిత్య పూజా సామాగ్రి ఇవి కూడా ముందుగానే సిద్ధం చేసి పెట్టుకోవాలి. నిత్య పూజా సామాగ్రి అంటే మనం 2 పూట్ల దీపారాధన చేయడం కోసం 2 సెట్లు ఉంటే మంచిదండి. లేదా ఒకటే అయినా పర్వాలేదు, మళ్ళీ శుభ్రం చేసి ఉపయోగించవచ్చు. అందుకోసం దీపపు కుందులు, పసుపు, కుంకుమ బౌల్సు, అలాగే పంచపాత్ర, ఉద్దరణి, హరివేణం, ఏకహారతి, కామాక్షి దీపం. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నట్లేనండి. ఇక ఇవేనండి ఉగాది కోసం, కొత్త అమావాస్య కోసం కావలసిన పూజా సామాగ్రి. ఇవన్నీ కూడా పూజ కోసం ముందుగా సిద్ధం చేసుకున్నట్లయితే పూజ అనేది చాలా ప్రశాంతంగా ఉదయం వేళ చేసుకోవచ్చు. మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి. ఇక అప్పటి వరకు నమస్కారం.